వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. చూడండి, మనము బ్లౌజు ఫ్రంట్ పార్ట్లో చాలా ఈజీగా టక్స్ అనేటివి మార్కింగ్ వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి. చూస్తున్నారు కదా, ఫ్రంట్ పార్ట్లో టక్స్ అనేటివి మార్కింగ్ వేస్తున్నాను. ఇలా మార్కింగ్ వేసిన తర్వాత 2 సైడ్స్ కరెక్ట్గా మార్కింగ్ అనేది రావడానికి ఇలా ఇంకొక సైడ్ ఫ్రంట్ పార్ట్ని మనం ఎక్కడైతే మార్కింగ్ వేసామో ఆ ఫ్రంట్ పార్ట్ పైన ఇలా పెట్టేసుకొని మనం చేతితో ఇలా రబ్ చేసుకోవాలన్నమాట. ఇలా రబ్ చేసుకుంటే ఈ వీడియోలో మీకు ఆ చాక్ పీస్ మార్కింగ్ అనేది కనిపించట్లేదు, సో నాకైతే కనిపిస్తుంది. మీరు కూడా ఇలా కరెక్ట్గా చూడండి, కరెక్ట్గా మార్కింగ్ 2 సైడ్స్ మార్కింగ్ రావడానికి ఇలా ఈ చిన్న టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మామూలుగా అందరూ ఇలా ఖర్చుల ప్లేస్లో టక్స్ అనేటివి ఇచ్చేసుకుంటారు. సో నేను అలా టక్స్ ఇవ్వకుండా ఇలా ఈజీగా మార్కింగ్ అనేది వేస్తున్నాను. కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళు టక్స్ 2 సైడ్స్ టక్స్ ఇవ్వడానికి చాలా కష్టపడతారు. సో మనము బ్లౌజు ఇలా ఫ్రంట్ పార్ట్ లైనింగ్ పీస్కి అటాచ్ చేసిన తర్వాత మనము చాక్ పీస్తో అయితే మార్కింగ్ వేసుకోవాలన్నమాట. సో నేను మార్కింగ్ వేసాను కదా టక్స్లని. ఈ టక్స్లని మార్కింగ్ కూడా ఒకవేళ మీకు ఈ మార్కింగ్ ఎలా ఇవ్వాలి, ఎలాంటి కొలత వారికైనా ఎలా ఇవ్వాలనేది డౌట్ అనేది ఉంటే నాకు కమెంట్లో అడగండి. టక్స్ ఎలా మార్కింగ్ ఇవ్వాలి, ఎలాంటి కొలతల వాళ్ళకి ఎలా మార్కింగ్ ఇవ్వాలనేది మీకు కావాలంటే మీరు కామెంట్ చేస్తే నేను ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, ఇలా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అయితే కుట్టేశాను. 2 సైడ్స్ టక్స్ ఇవ్వాలి. టక్స్ ఇచ్చిన తర్వాత మనము స్టార్టింగ్లో ఎండింగ్లో మంచిగా రఫ్ అనేది ఇచ్చేసుకోవాలి. సో షేప్ బెల్ట్లు అనేటివి కూడా అటాచ్ చేశాను. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్లను ఒక సైడ్ అటాచ్ చేశాను. ఇలా నీట్గా ఫినిషింగ్ రావడానికి షేప్ బెల్ట్లను నేను ఎలా కుడతానో చూడండి. చాలా ఈజీగా షేప్ బెల్ట్లు అనేటివి కుట్టచ్చు. సో చూస్తున్నారు కదా, నేను ఇలా షేప్ బెల్ట్లను రెడీ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ని అనేటివి ఇలా రౌండ్గా చుట్టేసి ఈ షేప్ బెల్ట్లను రివర్స్గా ఇలా పెట్టేసుకొని కరెక్ట్ దీన్ని మధ్యలో పెట్టేసి ఇలా కుడతానన్నమాట. సో కొందరు అలా కుట్టరు, క్లాత్ అనేది బయటకు వచ్చేటట్టు కుడతారు. సో అలాంటి బ్లౌజ్ వేసుకున్న వాళ్ళందరికీ కొంచెం ఆ ప్లేస్లో ఇబ్బందిగా ఉంటుంది. క్లాత్ అనేది కుచ్చుకపోవడం అలా ఉంటుంది. ఎంత కాటన్ క్లాత్ అయినా కానీ అక్కడ పోగులు అనేటివి బయట ఉంటాయి కాబట్టి ఆ ప్లేస్లో కొంచెం మనకు ర్యాషెస్ అనేటివి అలా వస్తాయి. అలా రాకుండా క్లాత్ని లోపలికి వేసి ఇలా కుట్టడం అన్నమాట. ఈ టిప్ చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఇలా షేప్ బెల్ట్లు అనేటివి చాలా ఈజీగా వీడియోలో చూస్తున్న విధంగా కుట్టేశాను. సో ఇలా దీంట్లో మధ్యలో నుంచి దీన్ని బయటకు తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత ఆ షేప్ బెల్ట్ ప్లేస్లో నుంచి స్టార్టింగ్లో ఇంకొక కుట్ట అనేది వేసుకోవాలన్నమాట. దాని మీద నుంచి కుట్టేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ముందు ఒకటి కుట్టేశాను, అది చూపించాను కదా మీకు. సో ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని హుక్స్ పార్ట్ కాజా పార్ట్ అనేది కుట్టేస్తాను. సో చూస్తున్నారు కదా, ఇలా మనము ఎప్పుడైనా ఫ్రంట్ పీస్ కుట్టేసుకున్న తర్వాత రెండు ఇలా పట్టుకొని చూడాలన్నమాట. ఏదైనా ఎక్కువ తక్కువ ఉంటే ఏమైంది అనేది చూసుకోవాలి. సో ఒక సైడు నేను ఎక్కువ టక్స్ పెట్టాను. సో కరెక్ట్గా సెట్ చేయడానికి ఇంకో సైడ్ కూడా టక్స్ అనేటివి కొద్దిగా ఎక్కువ పెట్టేస్తే సెట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్ని చూసుకోవాలన్నమాట. ప్రతిదీ మనము కుట్టగానే చూసుకోవాలి. చూడండి, కింది నుంచి పడుతున్నాను, పైన కొంచెం ఖర్చులకు పోతుంది కదా, 1/2 ఇంచ్ కరెక్ట్గా ఉంది కాబట్టి నేను ఏం చేయట్లేదు. ఎప్పుడైనా మనం చూసుకోవాలి. సో హుక్స్ పార్ట్ కాజా పార్ట్ ఏ ప్లేస్లో ఉంది, ఒక్కొక్కరికి రకరకాలుగా ఉంటుంది. ఒకరికి హుక్స్ పార్ట్ ఒక సైడ్ ఉంటుంది, ఇంకొకరికి ఇంకో సైడ్ అలవాటు ఉంటుంది. సో అది చూసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, సో హుక్స్ పార్ట్ ఇటు సైడ్ ఉందన్నమాట. ఇప్పుడైతే హుక్స్ పార్ట్ లోపలికి మలుస్తాం కదా. సో నేను ఇదే లైనింగ్ పీస్ క్లాత్ని తీసుకొని 1.5 ఇంచ్ క్లాత్ కట్ చేస్తున్నాను. సో ఇది బ్యాక్ గల్ల పార్ట్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ అన్నమాట. చూస్తున్నారు కదా, దీన్ని స్ట్రైట్గా ఇలా రెడీ చేసుకుంటున్నాను. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక 1.5 ఇంచ్ కట్ చేస్తాను. సో దీని మీద ముందే పెట్టేసి చూస్తున్నాను
ఎంత కరెక్ట్ హైట్ అనేది కొంచెం ఎక్కువనే తీసుకోవాలి. ఎందుకంటే మనకు ఫ్రంట్ పైన కొంచెం క్రాస్గా ఉంటుంది కాబట్టి ఎక్కువనే పడుతుంది. మొత్తం కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ కట్ చేయాలి. ముందే కరెక్ట్గా తీసుకోవద్దనమాట, కొంచెం ఎక్కువనే తీసుకోవాలి. సో కింద కొంచెం క్లాత్ ఇలా మలిచేసి పావించి గ్యాప్తో, ఆ పాదమందం గ్యాప్తో ఇలా కుట్టేస్తున్నాను. స్ట్రైట్గా కుట్టేసిన తర్వాత ఈ క్లాత్ని రివర్స్ ఫోల్డ్ చేసి దాని మీద ఒక కుట్టు వేసుకోవాలి. మనం ఎప్పుడైనా హుక్స్ పార్ట్ కాజా పార్ట్ కుట్టేటప్పుడు తప్పులు చేయొద్దు. ఇదే కదా మనకు మెయిన్ బ్లౌజ్ మొత్తం స్టిఫ్గా ఉండడానికి మెయిన్ పార్ట్ ఈ హుక్స్ కాజా ప్లేస్ అనమాట. చాలా బాగా గుర్తుంచుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. బ్లౌజ్కి మనం బ్లౌజ్ని ఎంత బాగా కుట్టినా కానీ హుక్స్ ప్లేస్ కాజా ప్లేస్ స్టిఫ్గా కుట్టకపోతే మనకు బ్లౌజ్ మొత్తం వేస్టేనండి. మంచిగా స్టిఫ్గా మందంగా హుక్స్ పార్ట్ కాజా పార్ట్ స్టిఫ్గా కుట్టాలన్నమాట. సో చూస్తున్నారు కదా, 2 ఫోల్డ్స్ చేసేసి బ్యాక్ సైడ్ ఇలా కుడుతున్నాను. అలాగే హుక్స్ కూడా మీరు కాజాలు కుట్టడం నేర్చుకోండి. డైరెక్ట్గా మిషన్ మీదనే కాజాలు ఇలా కుట్టేస్తున్నారు. సో అలా కుడితే క్లాత్ అనేది ఊడొచ్చేస్తుంది. క్లాత్ని పీకినట్టు అయ్యి పోగులన్నీ ఊడిపోతాయి అన్నమాట. సో కాజాలు కుట్టడం నేర్చుకోండి దారంతో. నేనైతే అలాగే చేస్తాను. సో ఇలా కుట్టేసాను. హుక్స్ పార్ట్ కాజా ప్లేస్ ఎలా కుడతానో చూడండి. ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా, 2 ఇంచెస్ క్లాత్ ఉంది. కాజా ప్లేస్ ఎప్పుడైనా 2 ఇంచెస్ ఉండాలి. హుక్స్ ప్లేస్ ఏమో మనకు 1.5 సరిపోతుంది. సో కాజా ప్లేస్ బయటకు తీయాలి. లోపల నుంచి నేను ఫస్ట్ స్టార్టింగ్ హుక్స్ ఏమో ఫ్రంట్ నుంచి కుట్టి లోపలికి మలిచాను. కాజా ప్లేస్ ఏమో బ్యాక్ నుంచి కుట్టేసి రివర్స్ నుంచి కుట్టి ఫ్రంట్కి మలచాలన్నమాట. సో ఇది కూడా సేమ్ 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా ఒక కుట్టు అయితే వేస్తున్నాను. చూస్తున్నారు కదా, 1/2 ఇంచ్ గ్యాప్తో కిందికి కరెక్ట్గా ఉండేటట్టు ఇలా కుట్టు వేసేసుకోవాలి. కొందరికి ఫ్రంట్ పీస్లో ఇలా క్రాస్ బాగా ఉంటుంది కాబట్టి మధ్యలో ఇదే క్లాత్ని ఇలా కూర్చోపెట్టుకోవాలి. క్రాస్ ఏం ఎక్కువ లేదు కాబట్టి నేను స్ట్రైట్గా తీసేసాను. సో చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ దాని మీద ఒక కుట్టు అనేది స్టిఫ్గా ఉండడానికి వేసుకోవాలి. ఇలా ఖచ్చితంగా వెయ్యాలి. ఒక్కొక్కరు వెయ్యరు, ఏదో కుడుతున్నామంటే కుడుతున్నట్టు ఎట్టికి కుట్టేస్తారనమాట. సో నా భాష ఇలాగే ఉంటుంది, తెలంగాణ కాబట్టి ఎట్టికి అంటారు. అంటే కేర్లెస్గా కుట్టేస్తారు, మనది కాదు కదా అన్నట్టు టపా కుట్టేస్తారు. ఏది కుట్టినా మనము ఒక్కసారి కుడితే దానికి తిరిగే లేదు అన్నట్టు, ఇంకొక వంక లేకుండా కుట్టాలన్నమాట. సో ఒక్కసారి మనం కుట్టిన తర్వాత కస్టమర్స్ దానికి ఇంకా తిరిగే లేదు, ఇంకా ఎలాంటి వంక లేకుండా ఉండాలి అనే విధంగా కుట్టాలి. చూస్తున్నారు కదా, ఇలా ఒక కుట్టు అనేది వేసేస్తున్నాను. కాజా కోసం ఇంకొక కుట్టు వేసుకోవాలి. సో ఇలా ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసిన తర్వాత కాజా కుడతాం కదా, దానికోసమని ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. చాలా ఈజీ అండి. కాజా పార్ట్ అయిపోయింది, హుక్స్ పార్ట్ అయిపోయింది. ఇప్పటివరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. కొత్తగా బ్లౌజ్ నేర్చుకునే వాళ్ళకు నా ఛానల్ బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.